సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజనుల ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణయ్య గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకి రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం రమణయ్య గారు. నమస్తే అండి. మెజార్టీకే రాజ్యాధికారం అనే అంశాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మెజార్టీకే రాజ్యాధికారం అనే విషయం టీవీ1 వారు చేపట్టి ఈ బృహత్తర కార్యం చేస్తున్నందుకు ముఖ్యంగా వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మెజారిటీకే రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యం దేశంలో మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఓటర్లు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంగా మనం టెక్నికల్గా ఆలోచిస్తాం రాజ్యాంగం ప్రకారం. కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నిర్వచనం ప్రకారం అయితే ప్రజాస్వామ్యం అంటే అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ఈ దళిత బహుజనులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, అధిక సమూహాలుగా ఏవైతే ఉన్నారో వారి ఓట్లు వాళ్ళు వేసుకోవడం ద్వారా వారి యొక్క ప్రభుత్వాన్ని, రాజ్యాధికారాన్ని చేపట్టడం అనేదే నిజమైన ప్రజాస్వామ్యం అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఉద్దేశం ప్రకారమే ఈనాటి వరకు కూడా వారు కోరిన విధంగా ఇంతవరకు కూడా మన దేశంలో అలాంటి ప్రక్రియ స్టార్ట్ కాలేదు. అయితే కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే ఆ విధంగా జరిగినాయి మనం ఇప్పుడు చెప్పచ్చు. ఒకటి తమిళనాడు, రెండవది ఉత్తరప్రదేశ్. అంటే ముఖ్యంగా మనం స్వతంత్రం వచ్చి 63 ఏళ్ళు గడుస్తున్న రాజ్యాధికారం వైపు దిశగా పయనించడానికి ఎందుకు వెనకబడిపోయినా? ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో చాలా అత్యధికంగా మంచి మెజార్టీ పీపుల్ విద్యార్థికులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఎందుకు రాజ్యాధికారం వైపు దిశగా పయనించలేకపోతున్నారు? దానికి ప్రధాన కారణాలు ఏమని మీరు భావిస్తారు? దానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే మన రాష్ట్రంలో నిజంగా మంచి వాతావరణం ఏర్పడింది దాదాపు 15 సంవత్సరాల క్రితము. ఈ ఉద్యమ రూపంగా ఈ దళిత బహుజనులు చాలా అందరూ కూడా సమైక్యంగా పోరాడేటువంటి కొన్ని సామాజిక వేదికలు ఏర్పడ్డాయి. మనకందరికీ తెలిసిన విషయమే. దానికి కారణం మన సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షతను, కుల వివక్షతను, ఆర్థిక అసమానతలను అన్నిటి కూడా కలుపుకొని వీరి బహుజనుల మీద జరిగేటటువంటి పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాగే ఎన్నో హత్యలు కూడా జరిగినాయి. వాటన్నిటి మీద కూడా వీరు పోరాడుతూ ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఇవన్నీ కూడా ఒక శక్తిగా ఏర్పడి మన రాష్ట్రంలో మంచి శక్తిగా ఏర్పడినప్పుడు కూడా దానిని రాజకీయ శక్తిగా మార్చేటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో కలిగించలేకపోయారు మన దళిత బహుజన నాయకులు. అలాగే బీసీ నాయకులు కూడా అది ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మన సమాజంలో ఎక్కడో ఒక కొన్ని సంఘాలుగా ఏర్పాటు చేసుకుని దళిత బహుజనులు జరిగేటువంటి అన్యాయాల్ని, అలాగే సామాజికంగా వారి మీద జరిగేటువంటి హింసను కానివ్వండి, పెత్తనాన్ని కానివ్వండి అణిచివేసేటువంటి పరిస్థితులు వారికి సహకరిస్తూ ఉన్న సంస్థలుగా ఉన్నాయే తప్ప ఆ శక్తిని రాజకీయ శక్తిగా మార్చేటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు. అలాగే బీసీ ఉద్యమాలు కూడా మండల కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చినప్పుడు ఎంతో ఉవ్వెత్తున బీసీ ఉద్యమాలు లేసినాయి. అందరూ కూడా ఏకీకృతమై శక్తిగా నిలబడ్డారు. కానీ వారు కూడా రాజ్యాధికారం వైపు దిశగా వారు పయనించే విధంగా మన నాయకులు వారిని మంతలేని పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఇంకా ఆ యొక్క పరిస్థితి కలగలేదు నేను అనుకుంటున్నాను. రమణయ్య గారు ఒకటి చెప్పండి, అంటే సామాజిక ఉద్యమం గురించి, అలాగే నాయకత్వం గురించి, నాయకత్వ లక్షణాల గురించి, బలోపేతమైన నాయకత్వం గురించి మీరు మాట్లాడుతూ ప్రస్తావించారు. ముఖ్యంగా మనం చూడొచ్చు కారంచేడు కానీ, చుండూరు కానీ, ఆ దళితులపై జరిగిన ఊచకోత, ఆ సంఘటనలో ఆ సమయంలో జరిగిన ఉద్యమం కానీ, పోరాటం కానీ ఎంతో ఉవ్వెత్తున లేచింది. కానీ రాను రాను కాలక్రమంలో అది నీరు గారిపోయిన ప్రమాదం కూడా మనం చూస్తున్నాం. అటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటారు? దానికి కారణం కేవలం ఉద్యమాన్ని గ్రామాన్ని తీసుకుని పోయి అక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పరచకుండా కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే దాని నాయకత్వాన్ని వహించి ఆ నాయకత్వం ద్వారా లాభాపేక్షలో ఉండేటువంటి పరిస్థితులుగా పయనించారని నాకు ఒక విధమైనటువంటి అనుమానం. అయినా గ్రామాన అలాంటి ఒక శక్తి కనుక బలోపేతం చేసి ఉన్నట్లయితే మన నాయకులు పక్కగా దొరికిన ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరినీ కలుపుకొని ఒక రాజకీయ శక్తిగా మీరు లాభాపేక్షతో చేస్తున్నారు అని ప్రస్తావించారు. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? అంటే ఇప్పుడున్న నాయకత్వం గురించా, లేకపోతే నాయకుల గురించా, లేకపోతే పోరాటం కానీ ఉద్యమం జరిగిన సందర్భాన్ని బట్ట? అంటే నాయకుల లాభాపేక్ష అనేది మనం చెప్పలేము. లాభాపేక్ష అంటే కొన్ని రకాలుగా ఉంది. దాంట్లో వారి వ్యక్తిగతంగా ఏదో సంపాదించుకోవడానికని కాదు, మన జనాలకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేసినా సక్రమైన రీతిలో వాళ్ళు చేయలేదు. గ్రామంలో నాయకత్వాన్ని పెంచలేదు, గ్రామ నాయకత్వాన్ని పెంచలేదు, అలాగే మండల నాయకత్వాన్ని పెంచలేదు, జిల్లా నాయకత్వాన్ని సరిగా పెంచలేదు. కాబట్టి వాళ్ళ లాభం చేకూర్చాలంటే ఆపేక్ష ఉన్నప్పుడు కూడా అలాంటి నాయకత్వాన్ని సృష్టించలేకపోవడం వల్ల అది చిన్న చిన్నగా దిగుదారుతూ వచ్చింది ఆ ఉద్యమాల యొక్క ప్రభావం. కాబట్టి కానీ ముఖ్యంగా దాని రాజకీయ శక్తిగా మార్చేటువంటి పరిస్థితులు కలుగజేయలేకపోయారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో మన మెజారిటీగా రాజ్యాధికారం లేకపోవడానికి కారణం ఈ ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమాన్ని, ఆ ఉద్యమ శక్తిని, ఆ స్ఫూర్తిని రాజ్యాధికారం ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే చెప్పారో రాజ్యాధికారమే మనకు మాస్టర్ కీ అని చెప్పారు. కానీ ఆ మాస్టర్ కీ అనే విషయం వైపు దృష్టి మరల్చి దానివైపు తీసుకుపోయేటువంటి శక్తి మన వారిలో లేకపోయిందో అనేటువంటిది నాకు చిన్న అనుమానం. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మాస్టర్ కీ అంటున్నారు మీరు, రాజకీయ శక్తి వైపు ఇప్పుడున్న నాయకులు పయనించకపోవడానికి గల కారణాలు, ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం పర్టికులర్గా మనం ఏమి చెప్పలేము, కానీ అటువైపు జరగలేదని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఇంతవరకు కూడా రాజ్యాంగం అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఎవరైతే తమ సామాజిక వర్గం కోసం పాటుపడుతున్నాం, పనిచేస్తున్నాం, అహర్నిశలు కృషి చేస్తున్నాం అని చెప్పుకునే నాయకులు కొన్ని అగ్రవర్ణాల చేతిలో, రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరించడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందంటారు. దాన్ని ఏకీభవిస్తారా మీరు? కానీ అలా అందరినీ ఏకీభవించలేము. కొంతమంది నాయకుల్లో ఇప్పుడు కూడా ఆ తృష్ణ, ప్రత్యేకంగా మన రాజ్యాధికారం మన వైపు రావాలి, బడుగు బలహీన వర్గాలకి రావాలనేటువంటి తృష్ణ ఉన్నది. కానీ అందరిని కలుపుకొని పోయేటువంటి తత్వం కూడా ఉండాలి. మీరు అన్నట్లుగా కొంతమంది అంటే అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో పనిచేసేటువంటి కొంతమంది నాయకులు మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు విసులుబాటు లేదు, వారు చేయాలన్నా చేయలేని పరిస్థితుల్లో మీరు అన్నట్లుగా వాళ్ళ ఏ చెబితే అదేటువంటి వినేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం యూజువల్గా ఏదో చేయాలని తపన ఉన్నప్పటికీ వీళ్ళందరిని కూడగట్టేటువంటి ప్రయత్నం చేసే పనిలో కొంత లోపం ఉందనేది నేను అనుకుంటున్నాను. మీరు ఒకటి చెప్పండి రమణయ్య గారు, స్పష్టంగా అంటే బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు కొనసాగుతున్నారు, వ్యవహరిస్తున్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీసీలోనే ఎన్నో ఎంప్లాయీస్ యూనియన్లు ఉన్నాయి, అలాగే ఎస్సీలో, ఎస్టీలో, ఆ మైనార్టీ వర్గాల్లో. కానీ మొత్తం ఉద్యోగ సంఘాలను ఏకీకృతం చేసి ఒక వేదిక పైకి తీసుకురావడానికి ఎవరు కృషి చేయలేకపోతున్నారు? దానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అన్నీ కూడా కొంత లిమిట్స్కి లోబడి పనిచేసేటువంటి పరిస్థితిగా ఉన్నాయి. అయితే కొన్ని ఎక్కువ అసోసియేషన్స్ కూడా బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో లేవు, 2-3 మాత్రమే ఉన్నాయి. అయినా వీళ్ళందరినీ కూడగట్టాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా కూడగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కూడగట్టబట్టే వాంసప్ పేరుతోటి ఉత్తరప్రదేశ్లో చాలా సఫలమైంది అక్కడ పరిస్థితి. కాబట్టి అక్కడ రాజ్యాధికార దిశగా వారి యొక్క అండదండలతోటే మా కాంశీరామ్ గారు బాంసప్ ద్వారానే వారి అండదండలతోటే అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడగట్టుకొని అక్కడ రాజ్యాధికారం చేపట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ అయినాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇది బృహత్తరమైన బాధ్యత ఎంప్లాయీస్ అసోసియేషన్స్ మీద ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ఎంప్లాయీస్ అసోసియేషన్ మీద ఒక బృహత్తరమైన కార్యక్రమం ఉంది. దానికి అందరూ కూడా సహకరించాలి. తమ విధానాల్లో తమ యొక్క ఉద్యోగాల ప్రమోషన్లో కానివ్వండి, లేదా రాయితీల విషయంలో కానివ్వండి, వాళ్ళ ప్రయోజనాల కోసం పాటుపడుతూనే రాజ్యాధికారం పనిచేసేటువంటి కొన్ని సంస్థల కొరకు, కొన్ని పార్టీల కొరకు తమ వంతు సహకారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ రాబోయే కాలంలో తప్పనిసరిగా మేము ఆ ప్రక్రియ మొదలు పెడతాం. మా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఎన్నో సంస్థలుగా ఉన్నాయి. ఇప్పుడు బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆ సంస్థలందరినీ కూడా కూడగట్టి ఈ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అనుబంధ సంస్థలుగా చేర్చుకొని, అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంస్థ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా కలుపుకొని ఒక ఫెడరల్ సంస్థగా ఏర్పాటు చేసి దాని ద్వారా తప్పనిసరిగా రాజ్యాధికారం దిశగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఇప్పుడు ఎంతో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బీసీ ఎంప్లాయీస్కి ఎన్నో రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో కాకుండా
సీనియారిటీ ఫిక్సేషన్లోనే ఎంతోమందికి అన్యాయాలు చేశారు. మేము ఎన్నోసార్లుగా మేము ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు చిన్న ఉదాహరణగా ఒకటి చెబుతాను. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో 3 విభాగాలుగా చేయడం జరిగింది. 3 విభాగాల్లో కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనేది ముఖ్యమైనది. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, లేదా మెడికల్ ఎడ్యుకేషన్ విషయాలు కానీ ఉన్నాయి. 3 సంస్థలుగా వాటిని మార్చారు. అయితే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మాత్రం వీటన్నిటి కూడా సీనియారిటీని బట్టి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ను ప్రమోట్ చేసి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు చూసినట్టయితే మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. రమణ గారు, ఇంకో విషయం చెప్పండి. అంటే ముఖ్యంగా దళిత బహుజనుల కోసం, ఎవరైతే బహుజనులు ఉన్నారో బహుజనుల కోసం కాంశీరామ్ గారు ఒక పార్టీని ప్రవేశపెట్టారు, బహుజన్ బీఎస్పీ అనేది. అదే ఆ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చెందకపోవడానికి, మిగిలిన రాష్ట్రాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటారు? అంటే ముఖ్యంగా మనం చూస్తాం యూపీ కానీ తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతమైన ఒక శక్తిగా ఎదిగింది. కానీ మన రాష్ట్రంలో ఎదగపోవడానికి కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్లో అది బలోపేతంగా శక్తిగా ఎదగడానికి కారణం మెయిన్గా కాంశీరామ్ గారు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి బీసీలు 52% మన దేశంలో ఉన్నారు, ఆ రాష్ట్రంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ 52%ని కూడా ఈ 22%గా ఉన్నటువంటి ఎస్సీలతోటి మమేకం చేసి వారిని అందరిని కలపడం ద్వారా మనం రాజ్యాధికారంలోకి రావచ్చున్నటువంటి ప్రాక్టికల్ ఆయన ఒక ప్రయోగం అక్కడ చేశాడు. దానికి ఆయన కేవలం బీసీలను మీరు మా పార్టీలో చేరండి, మాకు సహకరించండి అని అడగడం కాకుండా మండల్ కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ కానప్పుడు 1990లో ఉవ్వెత్తున ఉద్యమం చేశాడు. దానికి ఏప్రిల్ 14వ తారీఖున ఢిల్లీలో 1,00,000 మందితోటి ర్యాలీ తీశాడు. 48 రోజులు పార్లమెంట్ సెషన్ జరిగినంత కాలం కూడా 1000 మందితోటి కూడా నిరాహార దీక్షలు చేశాడు. అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క రికమెండేషన్స్ అమలు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఆయన ఉద్యమ రూపంలో బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసి ఉవ్వెత్తున లేచాడు. కాబట్టి బీసీలందరూ కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో అందరూ ఏకమై అక్కడ రాజ్యాధికారం చేపట్టే దిశలో వాళ్ళు సహకరించుకున్నారు కాబట్టి చేశారు. అలాగే తమిళనాడులో మనం ఆలోచించినట్టయితే ఆత్మగౌరవ పోరాటం పెరియార్ రామస్వామి గారు ఆత్మగౌరవ పోరాటాన్ని సల్పి ద్రవిడ కజేయం అనేటువంటి సంస్థ ద్వారా వీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరూ కలపగలిగాడు. ఆ శక్తిని, ఆ ఉద్యమ శక్తి ఏదైతే ఉందో దాన్ని డిఎంకే రూపంలో రాజకీయ శక్తిగా మార్చి అక్కడ ప్రబలమైనటువంటి ఒక పార్టీగా వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని అక్కడ రాజ్యాధికారం దానిలో కూడా బీసీలు 50% ఉన్నటువంటి బీసీలు ముఖ్యంగా అక్కడ కలిసి పనిచేశారు. ఎస్సీలు బీసీలు కలిసి పనిచేశారు కాబట్టి అక్కడ రాజ్యాధికారం వచ్చింది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రావాలంటే తప్పనిసరిగా అత్యధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, అట్లాగే మైనార్టీలు అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఏకీకృతంగా ఒకే జయంతో పనిచేసేటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేయగలగాలి. అలాంటి పార్టీని మనం ఇక్కడ తెప్పించుకోగలగాలి. ఇంతవరకు కూడా అటువంటి ప్రక్రియ ఇంకా మన రాష్ట్రంలో జరగలేదు. ఎవరో కొంతమంది చిన్న చిన్న పార్టీలు పెట్టడం మళ్ళీ యూపీ తమిళనాడులో చూసుకుంటే కనుక అంటే మొత్తం అందరూ ఐక్యమత్యంతో పనిచేయడం వల్లనే రాజ్యాధికారం వైపు తీసుకు పయనించారు అనేది మీ అభిప్రాయం. అంటే రాష్ట్రంలో అలా జరగట్లేదు అనేది కూడా మీ అభిప్రాయం ఒక రకంగా చూడదు. అంటే ముఖ్యంగా ఎవరైతే సమాజంలో 85% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల్లో అత్యధిక జనాభా అనేది పాపులేషన్ అనేది బీసీలకు సంబంధించి ఉంది. అంటే సుమారు 252 ఉపకులాల్లో బీసీల్లో మన రాష్ట్రంలో కూడా చూస్తే 50% పైగా బీసీ కులాలు ఉన్నారు, ఉపకులాలతో. అంటే ఎస్సీలతో కానీ ఎస్టీలతో కానీ మైనార్టీలతో కలవలేకపోతున్నారు. దానికి ఎందుకంటారు? ఎందుకు కలవలేకపోతున్నారు? ఒక ఐక్య ఉద్యమాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు బీసీలు? ఐక్య ఉద్యమాన్ని బీసీలు ఆల్రెడీ ఐక్య ఉద్యమం చేయడానికి ప్రారంభం జరిగింది. దానికి కొంతమంది బీసీ నాయకులు కూడా అన్ని జిల్లాల్లో కూడా తిరిగి దానికి ముఖ్యంగా మన విజిఆర్ నార్గూర్ లాంటి నాయకులు వారు రాష్ట్ర అధ్యక్షులు ఉండి బీసీ ఐక్య సంఘటన సమితికి అన్ని జిల్లాల్లో కూడా తిరిగి కేవలం రాజ్యాధికారం వైపే మనం పయనించే దిశలో మనం ఉద్యమాలు చేయాలి. మనం ఇంకా రాయితీలు లేదా కొన్ని రిజర్వేషన్స్ పోరాటం కాదు, రాజ్యాధికారం పయనించాలి. దీనికి ఎస్సీలను కూడా కలుపుకొని ఎస్సీ ఎస్టీలను బీసీ మన మైనార్టీలను కూడా కలుపుకొని రాజ్యాధికారం పయనించాలని రాష్ట్రం అంతా కూడా ఒకసారి తిరగడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాజ్యాధికార పార్టీ అనేటువంటి పార్టీని పెట్టినా కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ అది ఆపవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది.
అట్లాగా కొన్ని ఒడిదుడుకుల వలన చేయలేదు. కానీ ఇప్పటికే ఆ ప్రక్రియ అయితే ప్రారంభమై కొంత కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు మరలా బీఎస్పీ పార్టీ కూడా మన రాష్ట్రంలో కొద్దిగా చురుకుగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. వారు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలను కూడా కలుపుకుని పయనించి రాజ్యాధికారం పయనించాలనేటువంటి ఒక దృఢమైన నిశ్చితంతో పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఆ పరిణామం రావచ్చని నేను దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి ఎన్నో వేదికలు ఉన్నాయి, ఎన్నో సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎన్నో వేదికలు, ఎన్నో ఫ్రంట్లు అని చెప్పి ముందుకు వస్తున్నారు, ఎన్నో కుల సంఘ నాయకులు పుట్టుకొస్తున్నారు రోజు రోజుకి. కానీ క్షేత్రస్థాయి నుంచి, అంటే మీరు ఇందాక గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ముఖ్యంగా ప్రజల్లో రాజ్యాధికారం గురించి అవగాహన తేలైపోతున్నారు. ఎందుకంటారు? గ్రామీణ ప్రజల్లో చైతన్యం ఉంది. మేము ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది, వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పటికి జనరేషన్ గ్యాప్ ఉంది. ఇదివరకు నిరక్షరాస్యులు ఎక్కువ, వారిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ మాత్రం ఇప్పుడు యువత బాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ యువత కానివ్వండి, బీసీ యువత కానివ్వండి, వారి దగ్గరికి పోయి మన కాన్సెప్ట్ని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా కలిసి మన రాజ్యాధికారం చేపట్టాలి, దానికి మనం అందరూ కలిసి పనిచేయాలంటే వాళ్ళు మంచిగా స్పందిస్తున్నారు. అయితే మనం వారి దగ్గర పోలేకపోవడం అనేది మన పొరపాటు. కానీ పోతే తప్పనిసరిగా ఆదరించి రాజ్యాధికారం తీసుకురావడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వివక్ష సాగుతుంది మన రాష్ట్రంలో. మనం చూస్తూనే ఉన్నాం. కుల వివక్ష, సామాజిక వివక్ష, ఆర్థిక పరిస్థితుల్లో వివక్ష. అలాగే కనీసం మన ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానీ కాలనీలో 60 గజాలు ఇచ్చి ఆ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వాళ్ళకి 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు బీఫారాలు ఇవ్వని దుస్థితి ఈరోజు ఉంది. కానీ సెజల రూపంలో దాదాపుగా 50,000 ఎకరాలు మన రాష్ట్రంలో సెజల రూపంలో ఇచ్చారు. భారతదేశం మొత్తం మీద కూడా 577 సెజలు 2010కి 577 సెజలు ఇస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 106 సెజల్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 50,000 ఎకరాలను ఇవ్వడం జరిగింది. దానిలో 12,000 ఎకరాలను మాత్రమే యాక్టివేషన్ చేసి ఇండస్ట్రీస్, చిన్న ఇండస్ట్రీస్ పెట్టారు. కానీ ఇప్పటికి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా వారికి దారాదత్తం చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తూ ప్రభుత్వాన్ని వారు కొల్లగొట్టే విధంగా చేసే ప్రక్రియ ఉంది. కానీ ఇంతవరకు కూడా పల్లెటూరులో 60 గజాల స్థలంలో ఇల్లు వేసుకుంటే బుల్డోజర్లు పెట్టి కొట్టేసేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ వివక్ష తీవ్రంగా కొనసాగుతుంది. మనం విలేజ్లోకి పోయినప్పుడు, ఊర్లో నుండి పోయినప్పుడు, పక్కన పల్లెకి పోయినప్పుడు దాని దారులు చూస్తే, అప్రోచ్ రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ అప్రోచ్ రోడ్లు కానీ, ఆ పల్లెల్లో కానీ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. నీటి వసతులు లేవు, శానిటరీ పరిస్థితులు లేవు. ఇదంతా వివక్ష. వాళ్ళు మనం వివరించక్కర్లా, వాళ్ళు మనకు వివరిస్తున్నారు. మాకు చాలా వివక్షగా ఉందండి. ఇదివరకు పరిస్థితులు మనం వాళ్ళు వివరించాలి. ఇప్పుడు వాళ్ళు మనకు ముందే చెబుతున్నారు, ఇదేంటి మా అప్రోచ్ రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, నీటి వసతులు లేవు, శానిటరీ పరిస్థితులు లేవు. అంటే రమణయ్య గారు మీరు ముఖ్యంగా చెప్పారు ఒకటి, అంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి ప్రజల్లో అవగాహన తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంట. అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నైతే కుల సంఘాలు ఉన్నాయో అదే విధంగా కుల సంఘం నాయకుల్లో వర్గపోరు అనేది మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో గ్రామీణ స్థాయి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతవరకు దోహదపడుతుందంటారు? అంటే ఇప్పుడు కూడా ఎన్నో సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలాగా పనిచేసే ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, అది ఈ కాన్సెప్ట్ మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి, పోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాయి. వారు కూడా ఇప్పుడున్న జనరేషన్ కనీసం ప్రాథమిక స్థాయి వరకు చదువుకున్నారు. వారు కూడా వ్యవసాయ కూలీలుగా, ఇప్పటికి కూడా 60%, 70% వ్యవసాయ కూలీలుగా, లేదా ఆటో డ్రైవర్లుగా, ఇంకా కౌలు రైతులుగా తన జీవనాన్ని వెలిపించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు పల్లెటూరులో ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళందరూ బాగా అవేర్నెస్తో ఉన్నారు. కాబట్టి మనం పోయి వారికి చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం ఆదరించే పరిస్థితి ఉంది. కాబట్టి సంఘటితపరచడానికి ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి గ్రామం సందర్శించి మన నాయకులందరూ కూడా ప్రతి గ్రామం సంఘటిత శక్తిగా ఉండి ఏదో ఒక రాజకీయ వేదికగా మాత్రం పోవాలి. మనం దాదాపు 60 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సామాజిక సంస్థలుగా ఉన్నాం, ఒక వ్యవస్థలుగా ఉన్నాం, సామాజిక పరిస్థితులను దోహదం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి సంస్థలుగానే మిగిలిపోయి ఉన్నాం. కానీ వీటన్నింటినీ కలిపి వీటన్నింటినీ పరిష్కార మార్గమైన రాజ్యాధికారం అనే దానికి ఒక వేదిక లేకపోవడం వల్ల మన రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రాజ్యాధికారం పొందడానికి కావాల్సిన వేదిక, రాజకీయ వేదిక శూన్యత ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే
బీఎస్పీ లాంటి పార్టీలు ఏదో ఒకటి అంటే రాజకీయ వేదికని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎటువంటి ఇప్పుడున్న నాయకత్వం సరిపోదంటారా? ఇంకెటువంటి అంటే ఇంకా నాయకుడు ఎవరన్నా రావాలంటారా? ఇప్పుడున్న నాయకులు చాలా మేధావులు, బాగా పరిణితి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వారందరూ సమైక్యమై పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో కారణం వల్ల సమైక్యంగా ఉండలేని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వారి సమైక్యత కోసం వారందరూ కలిసి పనిచేస్తారనేది ఆశించకుండా, ఎందుకంటే 60 సంవత్సరాల అనుభవం మనకు ఉంది కాబట్టి పనిచేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ముందుకు పోయి పనిచేసినట్లయితే ఒక రాజకీయ వేదిక ద్వారా అప్రోచ్ చేసినట్లయితే కేవలం వారి సమస్యలను చెప్పడమే కాకుండా, వారి సమస్యలు మనం వింటమే కాకుండా రాజకీయ వేదిక ద్వారా మీ పరిష్కారం లభిస్తున్నటువంటి ఒకటి నమ్మకం కూడా వాళ్ళకి కలిగి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియలు పాలించాల్సిన అవసరం ఎంతైనా. ఇంకోటి చెప్పండి రమణయ్య గారు, ముఖ్యంగా అంటే మన ఎవరైతే తమ సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అంటే సర్పంచ్ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారో వారంతా తమ సామాజిక వర్గం కోసం వారి యొక్క ఓట్లతో ఈ రోజున అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ సామాజిక వర్గం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? పార్లమెంటులో కానీ మన అసెంబ్లీలో కానీ ఏ రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళు అడుగుపెట్టారనేది చాలా ముఖ్యం. అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ద్వారా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. కాబట్టి అది వారు అక్కడ మాట్లాడలేకపోవడం అనేది సహజం. మాట్లాడడానికి కూడా వీళ్ళని పరిస్థితులు, పని చేయాలన్నా చేయలేని పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బీసీ విద్యార్థులు కానివ్వండి, లేదా ఎస్సీ విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ స్కాలర్షిప్ల కోసం లేదా ఫీజు రీయింబర్స్మెంట్ల కోసం రోడ్లు వెంబడి కలెక్టరేట్లు ఎదురు ధర్నాలు చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ దారుణం ఉన్న పరిస్థితుల్లో కూడా మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ దాన్ని ఖండించిన పరిస్థితులు లేవు. బాగా గమనించవలసిన విషయం ఏంటంటే వారు దానిని ఖండించరు. కాకపోతే మేము ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఇస్తాము, మా పార్టీయే ఇచ్చేది, మా ప్రభుత్వమే ఇచ్చేది, ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఇస్తాం, అది ఇస్తామని చెబుతారు. కానీ ఈ ప్రజాప్రతినిధులు ఎవరి ద్వారా, బడుగు బలహీన వర్గాల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఆ రిజర్వేషన్ ద్వారా ఎన్నుకోబడిన రిజర్వేషన్స్ లేకపోయినా ఆ సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వీళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ఓకే రమణయ్య గారు, చర్చా కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.